హాయ్ అండి. ఈరోజైతే వెజ్ మంచూరియా చేస్తున్నా. వెజ్ మంచూరియాకి క్యాబేజీ తురుము పెట్టుకోవాలి. అట్లే క్యారెట్ కూడా తురుముకోవాలి. దాంట్లో కొంచెం చిన్న ఆలుగడ్డ అయితే ఉడకబెట్టుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లవర్, ఇదైతే బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇక చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. అన్ని బాల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇవి బాల్స్ వేసుకోవాలి, మంచూరియా బాల్స్. ఈ మంచూరియా బాల్స్ మీడియం మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేయించుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది, పచ్చి ఉంటుంది. అందుకే మీడియం మంట పెట్టుకొని ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తీసేసుకొని ఇప్పుడైతే ఒక బగోని పెట్టుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, కొత్తిమీర ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా. ఇప్పుడు కొంచెం సోయా సాస్, సాల్ట్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అవి అయితే వేయించుకోవాలి మంచిగా. అవి వేసుకొచ్చేసేపు కలపాలి. ఇప్పుడు వెనిగర్, కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పోసుకోవాలి. ఈ వాటర్ అయితే మంచిగా మరిగిపోయినాయి. వాటర్ ఎంత తినకపోయినాక బాల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ మంచిగా వేగాలి. దీంట్లో పెద్ద మంట పెట్టుకొని ఒక 1 మినిట్ మంచిగా వేయించుకోవాలి.
ఇప్పుడైతే మంచూరియా అంతా వేగిపోయింది, ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతే, మా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.